అందరికీ నమస్కారం. పాజిటివ్ లైఫ్ ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. కానీ ఆ పాజిటివ్ లైఫ్కి ఫౌండేషన్ ఎక్కడ వెయ్యాలి, అసలు ఎక్కడ మొదలుపెట్టాలి? ఈరోజు మనం ఒక మంచి పాజిటివ్ జీవితాన్ని కట్టుకోవడానికి వెనకున్న ఒక చాలా ముఖ్యమైన సూత్రం గురించి తెలుసుకోబోతున్నాం. మనం ఈరోజు మాట్లాడుకోబోయే విషయానికి మూలం ఈ ఒక్క వాక్యమే. అదేంటంటే, నెగటివ్ మైండ్ పెట్టుకొని పాజిటివ్ లైఫ్ కావాలంటే కుదరదు. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా, కానీ దీని వెనక చాలా లోతైన అర్థం దాగుంది. రండి, ఈ ఐడియాలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. ఆ మాట వినగానే మనలో మనకే ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. అదేంటంటే, మన ఆలోచనలకి, మనం కోరుకునే లైఫ్కి మధ్య ఉన్న ఆ గ్యాప్ ఏంటి, ఆ తేడా ఏంటో ఓసారి చూద్దాం. ఇక్కడ మనకి రెండు వేర్వేరు విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి, మనస్సులో ఉండే నెగిటివిటీ. దీనొక ఫౌండేషన్ అనుకుందాం. రెండోది, మనం బయట కోరుకునే పాజిటివ్ లైఫ్. దీన్ని మనం కట్టుకోవాలనుకుంటున్న అందమైన ఇల్లు అనుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. పునాదేమో నెగిటివ్గా బలహీనంగా ఉంది. దానిమీద పాజిటివ్గా బలంగా ఉండే ఇల్లు కట్టడం అస్సలు సాధ్యమవుతుందా? ఇదే ఇక్కడ అసలైన పాయింట్. ఓకే, మైండ్ సెట్ని పాజిటివ్గా మార్చుకోవడం ఫస్ట్ స్టెప్ అని అర్థమైంది. మరి దాని తర్వాత అంతకన్నా ముఖ్యమైన స్టెప్ ఇంకేమైనా ఉందా? ఆ ప్రశ్న మనల్ని సమస్య దగ్గర్నుంచి పరిష్కారం వైపు తీసుకెళ్తుంది. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. ఆ సొల్యూషన్ కేవలం మన ఆలోచనల్లోనే లేదు, మనం ఉండే ఇంటితో కూడా దానికి సంబంధముంది. అవును, మనసుకి, మనం నివసించే ఇంటికి మధ్య ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మనం మామూలుగా పాజిటివ్ వైబ్ అనే మాట వాడుతూ ఉంటాం కదా, అసలు దాని మీనింగ్ ఏంటి? అది జస్ట్ ఒక మంచి ఫీలింగ్ మాత్రమే కాదు. ఒక మనిషి మైండ్ సెట్, ఇంకా వాళ్ళుండే చోటు, ఈ రెండూ కలిసినప్పుడు పుట్టే ఒక ఎనర్జీనే ఈ పాజిటివ్ వైబ్ అన్నమాట. సో, ఆ పాజిటివ్ ఎనర్జీని మనం క్రియేట్ చేయాలంటే మనకు రెండు స్ట్రాంగ్ పిల్లర్స్ కావాలి. మొదటిది పాజిటివ్ మైండ్ సెట్ను పెంచుకోవడం. ఇక రెండవది, మనముండే ఇంటిని కూడా పాజిటివ్గా మార్చుకోవడం. సరే, మైండ్ని, ఇంటిని పాజిటివ్గా మార్చుకున్నాం. ఆ పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేశాం. అయితే దానివల్ల నిజంగా ఏం జరుగుతోంది? దాని ఎఫెక్ట్ మన లైఫ్ మీద ఎలా పడుతోంది? ఆ రియల్ వరల్డ్ రిజల్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది ఊరికే అలా ఫీల్ అవ్వడంతో ఆగిపోదు. అది మన లైఫ్లోని కొన్ని చాలా ముఖ్యమైన ఏరియాలను డైరెక్ట్గా షేప్ చేస్తుంది, ప్రాక్టికల్గా మార్పులు తీసుకొస్తుంది. అసలు మన సోర్స్ ప్రకారం చూస్తే ఈ పాజిటివ్ ఫౌండేషన్ మీద 3 చాలా కీలకమైన విషయాలు ఆధారపడి ఉంటాయి. అవేంటంటే, మన ఫ్రెండ్షిప్స్, మన హెల్త్, ఇంకా మన వర్క్లో ప్రోగ్రెస్. వినడానికి ఈ 3 వేర్వేరుగా అనిపించినా వీటన్నిటిని కనెక్ట్ చేసే పవర్ ఈ పాజిటివ్ వైబ్కే ఉంది. ఒక మనిషి ఎలాంటి ఎనర్జీని బయటకు పంపిస్తాడో, వాళ్ల చుట్టూ ఉండే రిలేషన్స్ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. ఒక పాజిటివ్ వైబ్ ఉంటే అది న్యాచురల్గానే మంచి, హెల్దీ రిలేషన్షిప్స్ని అట్రాక్ట్ చేస్తుంది. అలాగే మనముండే చోటు ప్రశాంతంగా ఉండి, మన మైండ్ సెట్ పాజిటివ్గా ఉంటే దాని ప్రభావం మన ఫిజికల్, మెంటల్ హెల్త్ మీద డైరెక్ట్గా పడుతుంది. చూసారా, మనసు, శరీరం, మన చుట్టూ ఉన్న వాతావరణం, ఈ మూడింటికి ఎంత స్ట్రాంగ్ లింక్ ఉందో. ఇక ఫైనల్గా మన వర్క్లో, మన కెరీర్లో గ్రోత్. ఇది కూడా మనం చెప్పుకున్న ఆ పాజిటివ్ ఫౌండేషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మన లోపల సరైన ఎనర్జీ లేనప్పుడు బయట వర్క్లో ముందుకు వెళ్లడం చాలా కష్టమైపోతుంది. సో మనసు, ఇల్లు, లైఫ్, ఈ మూడింటి మధ్య ఉన్న కనెక్షన్ చూశాం కదా. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఐడియాలన్నింటినీ కలిపి చూస్తే ఈ మొత్తం డిస్కషన్లోని అసలు మెసేజ్ ఏంటో ఇప్పుడు ఫైనల్గా ఒకసారి చూద్దాం. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా ఈ ఒక్క వాక్యంలో ఉంది. మనస్సుకి, ఇంటికి, మన లైఫ్లో వచ్చే రిజల్ట్స్కి మధ్య ఉన్న లింక్ని ఇది చాలా పవర్ఫుల్గా చెప్తుంది. అదేంటంటే, మనమే కాదు, మన ఇల్లు కూడా ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయాలి. దానిమీదే ఒకరి స్నేహితులు, వారి ఆరోగ్యం, వారి వర్క్ ప్రోగ్రెస్ అన్నీ డిపెండ్ అయి ఉంటాయి. ఈ డిస్కషన్ని ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. ఈరోజు మన పర్సనల్ స్పేస్లో, అంటే మనం ఉండే చోట్లో ఆ పాజిటివ్ వైబ్ని పెంచడానికి మనం చేయగలిగే ఆ ఒక్క చిన్న మార్పు ఏమై ఉంటుంది?